వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటిగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఆల్ అని వస్తుంది. నేను పెట్టే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో మీకు మొదటగా వస్తాయి. చిన్న పెద్ద ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వినాయక చవితి వచ్చేసింది. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో గణేష్ చతుర్దశికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే చవితి పండుగ జరుపుకోవడం, వినాయక చవితి పండుగ జరుపుకోవడానికి అంతా సిద్ధమైపోయింది. వినాయక చవితి పండుగను ఘనముగా నిర్వహించుకోవడానికి నెల రోజుల ముందు నుంచి ఏర్పాటు ప్రారంభిస్తారు. గణేష్ మండపాలు సైతం అందముగా ముస్తాబు చేస్తారు. రంగురంగుల రైటింగులతో గణనాథుని మండపాలను ఇట్టి ఆకట్టుకున్నాయి. వినాయక మండపాల వద్దకు చేరుకొని ఘనమైన పూజలు అందుకుంటున్నారు. అయితే వినాయక చవితి వచ్చిందంటే చాలా అందరి గణనాథ విగ్రహంతో పాటు ఆయన చేతిలో ఉండే లడ్డు గుర్తుకొస్తుంది. పెద్ద లడ్డు పెడతారు కదా, ఆ లడ్డు గుర్తుకొస్తుందండి అందరికీ. వినాయకుడి చేతిలో తప్పకుండా లడ్డు ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు, ఈ గణేషుని చేతిలో ఉన్న లడ్డు కొనుగోలు చేయటానికి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు. వేలంలో పాల్గొంటారు. ఒకరు మీద ఒకరు పోటీ పడి లడ్డు కొంటారు కదా. ఈ క్రమంలో చాలా మందిలో గణేషుడి చేతిలో లడ్డు ఎందుకు పెడతారనే సందేహాలు కూడా ఉన్నాయి. వినాయకుడి చేతిలో ఉన్న లడ్డు విశిష్టత ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే, స్కిప్ చేయకుండా చూడాలండి. దీన్ని ఈ చేతిలో ఉండే లడ్డుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ లడ్డు అందరూ తినే ఓ తీపి పదార్థం మాత్రమే కాదు, గణపతి లడ్డు జ్ఞానము, ఆనందము, సంపూర్ణత్వానికి సూచనగా పండితులు చెప్తున్నారు. దీనిని తినటం వలన మంచి జ్ఞానాన్ని పొందటమే కాకుండా సంతోషాన్ని కూడా పొందుతారు అంటున్నారు. అందుకే గణపతి లడ్డు వేలంలో చాలామంది ఎక్కువ డబ్బుతో ఒకరిపైన ఒకరు పందాలు పెట్టుకొని ఎంతైనా సరే లక్షలకైనా కొనేస్తారు కదా. అంతేకాదు, పురాణాల ప్రకారం గణపయ్య లడ్డుకు ఓ కథ కూడా ఉందని పండితులు చెప్తున్నారు. పురాణాలు ఏం చెప్తున్నాయంటే, వినాయకుడికి సుబ్రహ్మణ్య స్వామికి మధ్య పోటీ జరిగింది. ఆ పోటీలో శివుడు ఓ పరీక్ష పెడతాడు. అది ఏంటంటే, కార్తికేయ గణేష్ ఎవరైతే భూమండలాన్ని తిరిగి ముందుగా నా దగ్గరకు వస్తారో వాళ్ళు విజయులని చెప్తారు. ఈ పోటీలో భాగంగా తల్లిదండ్రులు చుట్టూ 3 సార్లు ప్రదర్శన చేయాలని గణేషుడు నిర్ణయించుకున్నాడు. కార్తికేయుడు తన మయూరంపై ప్రపంచాన్ని చుట్టేసి గణపతి తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదర్శన చేసి వారే తన ప్రపంచమని చెప్పాడు. ఇంకా గణపయ్య తెలివికి మెచ్చిన శివపార్వతులు గణపతికి లడ్డు ప్రసాదముగా ఇచ్చారని పురాణాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి లడ్డు గణపతికి ప్రీతిపాత్రమైన నైవేద్యముగా మారింది. గణపతికి కూడా లడ్డు అంటే ఎంతో ఇష్టమని చెప్తున్నారు. అందుకే ఆ విఘ్నేశ్వరుని చేతిలో లడ్డు ఉంటుంది. ఈ తరుణంలో సాక్షాత్తు ఆ శివపార్వతులు వినాయకుడికి ఇచ్చిన ప్రసాదం కోసం భక్తులు సైతం పోటీ పడి కొనుగోలు చేస్తారు అని పురాణంలో ఉంది. సైన్స్ ప్రకారం చూసుకుంటే మండపంలో విఘ్నేశ్వరుడు అలంకరణ చేస్తారు కదా, ఆయనకి దిష్టి ఉంటుందని ఆ సూప్ ప్రజలు చూస్తుంటారు కదా, ఆ సూప్ అంతా లడ్డు పైన పడితే విఘ్నేశ్వరుడికి దిష్టి ఉండదని చెప్పి లడ్డు పెడతారని కొంతమంది సైన్స్ ప్రకారంగా కూడా చెప్తారు. ఏదైతే ఏవి మనకి ఆ లడ్డు ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.